కుమసి క్షేత్రం ఇది గాణగాపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో మనకి ఏముంటుంది అండి అంటే భీమా అమరజా నది ప్రవహిస్తుంది. గాణగాపురంలో కూడా భీమా అమరజా నది ప్రవహిస్తుంది. అయితే ఇక్కడ భీమా అమరజా నదినే భీమా కృష్ణానది తీరంలా కూడా చెప్తారు. ఇక్కడ కుమసి క్షేత్రంలో నీరు కూడా చక్కగా నల్లగా ఉంటుంది, కృష్ణమ్మలాగా. అయితే ఈ కుమసి క్షేత్రంలో మనం ఏం చెప్తామండి, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అంటే దత్తాత్రేయ స్వామిల వారు మనకి శ్రీపాద వల్లభుడుగా పిఠాపురంలో వెలిశారు. ఆ తర్వాత నరసింహ సరస్వతిగా గాణగాపురంలో వెలిశారు. అయితే ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, నరసింహ సరస్వతి స్వాముల వారు అంటే సాక్షాత్ మన దత్తాత్రేయ స్వాముల వారు పల్లకీల్లో ఊరేగడం, పల్లకీల్లో వెళ్ళడం, ఆ శిష్యులంతా కూడా వింజామర్లు విసురుతూ మరి ఉండేవారు. అయితే ఈ సాక్షాత్తు హరిహర హిరణ్యాత్మక స్వరూపము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము. కాబట్టి ఈ మన గాణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వాముల వారు అంటే నరసింహ సరస్వతి స్వాముల వారు ఆ వైభవాన్ని మహావిష్ణువు అవతారం కాబట్టి ఆయన యొక్క భార్య అనఘాలక్ష్మి, అందువలన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ వింజామర్లు వేస్తూ ఆ వైభవాలు అందుకునేవాడు. అయితే ఈ మామూలు మనుషులు ఈ కాలంలో సెంట్లు మంచి మంచి బ్రాండెడ్ డ్రెస్సులు వేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వేసుకోడండి, వేసుకుంటాడు. మరి ఈ కుమసి క్షేత్రంలో ఒక మహాయోగి పుట్టాడనమాట. ఆయన పేరు త్రివిక్రమ భారతి. ఈయన 3 వేదాలు చదివినటువంటి మహాపండితుడు, ఒక ఋషి, ఒక యోగి, ఒక సన్యాసి. అయితే ఈ వేదాభ్యాసం చేసిన తర్వాత ఈయన ఏం చేసేవాడంటే ప్రజలందరికీ కూడా కుమసి క్షేత్రంలో అందరికీ సహాయాలు చేస్తూ ఉండేవాడు. అయితే ఇతను ఏమనడేవాడు, తపస్సు, విపరీతమైనటువంటి తపస్సు అండ్ ట్రెమెండస్ నాలెడ్జ్ ఆఫ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం ఉండేది. అయితే ఈయన ఒకటి అనేవారు అనమాట, నరసింహ సరస్వతి స్వాముల వారు మరి సన్యాసి అయినప్పుడు ఈయన ఈ సన్యాసికి ఇంత వైభవం అవసరమా, వింజామర్లు వేయడం, పల్లకీ సేవ ఇప్పుడు కూడా ఉంది. గాణగాపురంలో క్షేత్రంలో మీకు పల్లకీ సేవ అని చేస్తారు, స్వామివారిని పల్లకీలో ఊరేగిస్తారు. ఇవన్నీ అవసరమా, దండలేసి వింజామర్లు వేస్తూ భక్తులంతా కూడా అని చెప్పి విమర్శించేవాడు, బాహాటంగానే విమర్శించేవాడు. మనకులాగా వెనక చాటుగా వెనకగా చెప్పుకోవడం కాదని, మనిషి ముందు ఒక మాట మనిషి వెనక ఒక మాట చెప్పడం ఇప్పుడున్న ప్రజలకి మనందరికీ అలవాటు. అయితే ఆయన స్వయంగా మొహం మీద ఛాలెంజ్ విసురుతాడనమాట, సన్యాసికి నీకెందుకు అవసరమని. సరే, దత్తాత్రేయ స్వాముల వారు కూడా వెరీ డైనమిక్. ఇప్పుడు మనం ఛాలెంజ్ విసిరితే మనం ఏం చేస్తాం, వాడిని వెనక్గా తిట్టుకుంటాం, యాక్సెప్ట్ చేయం మనం. కానీ రెడీలీ యాక్సెప్టెడ్ ఈ యొక్క గాణగాపురం నరసింహ సరస్వతి వారు స్వాముల వారు అంటే దత్తాత్రేయ స్వాముల వారు యాక్సెప్ట్ చేశారు అతని ఛాలెంజ్ని. ఓకే, అయితే నేను వస్తున్నాను, నన్నే ఛాలెంజ్ చేసావుగా, నీకు ఆన్సర్ ఇస్తానని చెప్పేసి ఈయన ఏం చేస్తాడంటే అక్కడ ఆ దేశ రాజుకి పిలిపించి కబురు పెడతాడు. సైన్యాధ్యక్షుడికి మహారాజు సైన్యాధ్యక్షుడిగా సమానం వస్తాడనమాట. ఈ ఎవరి ద్వారా ఈ రాయబారాన్ని పంపుతాడంటే అక్కడ ఆ గాణగాపుర క్షేత్రంలో ఉన్నటువంటి రవిదాసు అనేటటువంటి చాకలి, ఆయన దోబి బట్టలు ఉతికేవాడు, అతని ద్వారా కబురు పెట్టిస్తాడు. కబురు పెట్టేస్తే మహారాజు మహానంద భరితుడవుతాడు. ఆహా, ఈ విధంగా అయినా సరే ఈ నరసింహ సరస్వతి స్వాముల వారి దర్శనం అవుతుంది. ఆయన ఈ త్రివిక్రమ భారతి కూడా మహాభక్తుడు అనమాట. అంటే మనకు ఒక అన్నమయ్యేలాగా, ఒక క్షేత్రయ్యేలాగా, ఒక పోతన మహాభక్తుడిలాగా. చూద్దాము వీళ్ళిద్దరి యొక్క వాగ్వివాదాలు అత్యద్భుతంగా ఉంటుంది అని ఆయన వెంటనే వచ్చేస్తాడు రాజు తన సైన్య పరివారంతో. వచ్చేస్తే ఈ త్రివిక్రమ భారతి ఏం చేస్తాడు, ఆ రోజు శుద్ధ వైశాఖ శుద్ధ దశమి రోజు అనమాట. ఆ రోజున గురువారం, అందువలన ఆ రోజు స్వాముల వారు నరసింహస్వాముల సరస్వతి స్వాముల వారు బయలుదేరారు ఎక్కడికి, ఈ కుమసి క్షేత్రానికి, త్రివిక్రమ భారత్ దగ్గరికి పల్లకీలో. వచ్చేసరికి ఇక్కడ ఈ మహారాజు కూడా సైన్యంతో బయలుదేరాడు. అందరూ వచ్చేస్తున్నారు. 18 కిలోమీటర్ల దూరం ఈ నది అవతల బట్టి నుంచి వస్తున్నారు. అప్పుడు నరసింహ సరస్వతి స్వాముల వారు వచ్చి
నది ఏమైందో తెలుసా అండి? నది రెండుగా చీలిపోయింది. ఇది కథ కాదు, ఇది చరిత్ర. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ నమోదు చేసింది. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ నది భీమామరజా నది రెండుగా చీలిపోయి ఈ రాజ సైన్యానికి అందరికీ దారిస్తుంది. నరసింహ సరస్వతి స్వాముల వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమయ్యా త్రివిక్రమ భారతి, ఈ సన్యాసికి ఎందుకు ఈ పల్లకీలు ఈ యొక్క ఆడంబరాలను అడిగావుగా అని చెప్పి అడిగేసరికి ఇతను ఎన్నాళ్ళ నుంచో విశ్వరూప దర్శనం కోసం మనసులో తలుచుకుంటూ ఉంటాడు. అయితే అతని కోరిక తీర్చడమే దేవుడి యొక్క, భక్తుడి కోరిక తీర్చడమే భగవంతుడి యొక్క లక్ష్యం కాబట్టి ఇతనికి విశ్వరూప సందర్శనం ఇస్తాడు. మనం ఈ విశ్వరూప సందర్శనం అంటే ఏమిటండి అంటే, భగవంతుడు తన యొక్క మొత్తము సృష్టిని అంతటినీ కూడా ఆయన యొక్క ఏ దేవుళ్ళు తానే అంతా అని చెప్పేసి తనలోనే ఉన్నాడని చెప్పి 2 సార్లే ఇచ్చాడు. కలియుగం మొదలుకొని ఎక్కడ ద్వాపర యుగం మొదలుకొని కలియుగం వరకు 2 సార్లే ఇచ్చాడు స్వామి. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చాడు. మరి దత్తాత్రేయుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే. అందువలన రెండవసారి ఏం చేశాడు? ఇతని ప్రార్థన మేరకు మళ్ళీ ఈ నరసింహ సరస్వతి స్వాముల వారు ఈ త్రివిక్రమ భారతి యోగికి విశ్వరూప సందర్శనం ఇచ్చాడు. అడిగావుగా చెప్పు ఏమిటి అని అనేసరికి నోట మాట లేదు. ఎప్పుడైతే విశ్వరూప సందర్శనం ఇచ్చాడో పాహిమాం ప్రభు అని ఆయనకు అర్థమైపోయింది. ఓహో, మహావైభవ సంపన్నుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ నరసింహ సరస్వతి స్వాముల వారిని తెలుసుకొని కాళ్ళ మీద పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈ స్వామివారు ఏం చేస్తారు? దత్తాత్రేయ స్వాముల వారు అంటే నరసింహ సరస్వతి స్వాముల వారు అదృశ్యమైపోతారు. అదృశ్యమైపోయిన తర్వాత ఆయన కాశీ వెళ్ళిపోతారు. ఈ రాజు వీళ్ళందరూ కూడా సైన్యం అంతా కూడా సాక్షులు అనమాట. ఇవన్నీ కూడా అక్కడ నమోదు చేశారు. ఈ రోజు కూడా ఆ నమోదైనటువంటి కాగితము అక్కడ కుమసి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఉంటుందన్నమాట. నమోదు చేసిన గ్రామాధికారి ఇదిగోండి, ఆయన యొక్క చేతి రాతతో, ఇదిగో ఇది చేతి రాతతో ఆయన అప్పుడు త్రివిక్రమ భారతి స్వాముల వారికి విశ్వరూప సందర్శనం అయినప్పుడు ఆ స్వాముల వారు అక్కడ గ్రామాధికారులంతా కూడా రాసినటువంటి ఓన్ రిటర్న్ మాన్యుస్క్రిప్ట్ అది అయిపోయిన తర్వాత స్వాముల వారు అంతరార్థం అయిపోయి ఇదిగో విశ్వరూప సందర్శనం అంటే ఇలా ఇచ్చారు. విశ్వరూప సందర్శనం అంటే ఇదిగో ఇలా స్వాముల వారు ఇదిగో త్రివిక్రమ భారతికి ఇదిగో నరసింహ సరస్వతుల వారు. అందువలన ఎప్పుడైతే ఈ స్వాముల వారు ఇంకేం చేశారు? కాశీ శ్రీశైలం వెళ్ళిపోయారు. భక్తులందరూ కూడా తన భక్తులకు మాత్రమే గుప్త రూపంలో నేను గణగాపురంలో ఇక్కడి నుంచి దర్శనాలు ఇస్తాను, మిగతా వాళ్ళకి ఇవ్వను అని చెప్పి ఆయన శ్రీశైలం వెళ్ళిపోయారు. ఈ పల్లకి నరసింహ సరస్వతి స్వాముల వారిని తీసుకొచ్చినటువంటి పల్లకి అది వెనక్కి ఖాళీగా వెళ్ళిపోతుంది గణగాపురం. ఇప్పటికి కూడా ప్రతి వైశాఖ శుద్ధ దశమి రోజున, గురువారం రోజున, లేకపోతే గురువారం పడకపోతే వైశాఖ శుద్ధ దశమి రోజున గణగాపురం నుంచి సకల పరివారంతో దత్తాత్రేయ స్వాముల వారి పల్లకీని తీసుకొచ్చి ఈ కుమసి క్షేత్రానికి తీసుకొస్తారన్నమాట. అక్కడ అది ఆచారంగా సాంప్రదాయంగా ఉంది. అంటే ఆ చరిత్ర జరిగింది కాబట్టి ఆ ఆచారం వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుందండి, ఈయన స్వామి ఇంకా నేను ఒక్కసారి మీ దర్శనమైన తర్వాత, విశ్వరూప సందర్శనమైన తర్వాత ఇక నాకు ఈ జన్మ వద్దు అని చెప్పేసి నరసింహ సరస్వతి స్వాముల వారు కోరుకోగా అక్కడ మహాసమాధి పొందారు. ఎవరు? త్రివిక్రమ భారతి. ఇప్పుడు కూడా ఆ మహాసమాధి అక్కడ ఉంటుందండి. మీరు ఇదంతా కూడా ఇదిగో ఇదే మహాసమాధి ప్లేస్ అన్నమాట. ఇదిగో అక్కడ అంటే స్వాముల వారు అక్కడ మహాసమాధి అయిపోయారు కదా, అంటే ప్రాణం పోగలేదండి. ఆయన ఇంకా లోపల సమాధిలో ఉన్నారు. ఉని మనం మాట్లాడుకుంటుంటే ఆయన వింటూ ఉంటారు. ఇది కథ కాదు అండ్ డాగ్మా కాదు. నేను ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో డాక్టరేట్ చేసిన వ్యక్తిని, ఒక ప్రొఫెసర్ని ఫిజిక్స్లో, మరి అలాగే దేవి ఉపాసకుడిని. కాబట్టి ఇది నేను స్వయంగా వాళ్ళ 14వ జనరేషన్ రఘునాథ్ భట్ట, అంటే ఈ త్రివిక్రమ భారతి వాళ్ళ వంశంలో అప్పటి నుంచి 700 సంవత్సరాల క్రితం ఈ విశ్వరూప సందర్శనం అయింది. 700 సంవత్సరాల నుంచి కూడా 14 జనరేషన్స్ వెళ్ళి
ఆ 14వ వంశస్థులు జనరేషన్ వంశస్థులు రఘునాథ్ భట్ట నా వీడియోల్లో చూడండి, ఆయనతో నేను మాట్లాడి ఉన్నాను. మరి మనము గురుచరిత్రలో శ్రీపాద వల్లభుల్ని పిఠాపురంలోను, అలాగే దత్తాత్రేయ స్వాముల వారిని గాణగాపురంలోను, నృసింహ సరస్వతి వారిని అక్కలకోట మహారాజుని ఇలా మనము చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ సందర్భంలో 24వ అధ్యాయం గురుచరిత్రలో 24 నుంచి 29 వరకు అధ్యాయాల్లో తుమసి గ్రామ ప్రస్తావన వస్తుంది. మరి తుమసి గ్రామం ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని అఫ్జల్పూర్ రోడ్లో దగ్గరలో మరి ఈ భీమా కృష్ణా నది సంగమ స్థానములో 18 కిలోమీటర్లు గాణగాపురానికి 18 కిలోమీటర్ల దూరములో, అంటే ఆ నదికి యువతల పట్టిన ఉందన్నమాట. ఇక్కడ మనము ఆ గురుచరిత్రలో ఏం చెప్పబడింది, త్రివిక్రమ భారత మహాయోగుల గురించి. ఆయన ఒక మహాస్వామి, మరి వారు యోగ నరసింహస్వామి వారి ఉపాసకులు, వారు గొప్ప వేద పండితులు కూడా. త్రివేదాలలో 3 వేదాలలో మహాపండితుడు. అయితే వారి యొక్క మనవడే, వారి యొక్క 14వ తరం వంశస్థులు వీరు రఘునాథ్ భట్ గారు. అలాగే వారి 15వ తరం వారు శ్రీపాద్. మరి వీరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఆ దేవాలయాన్ని చక్కగా కుమసి క్షేత్రం దేవాలయాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు, వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి. మరి వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి విషయం అన్నమాట, మహాసమాధిలో స్వామివారు ఉన్నారు. మరి అలాగే ఈ దత్తాత్రేయ స్వాముల వారు అక్కడ పాదుకులు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఆ పాదుకులు ఉన్నాయి. అది ఎవరు కట్టించారండి? ఆ చాకల ఆయన రవిదాస్ అనేటటువంటి ఆయన ఆ గుడి ఆ కాలంలో కట్టాడు. అదే పరంపరగా వస్తుంది. అక్కడ ఆ శివుడి దర్శనం చేస్తే కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసినంత ఫలితం అన్నమాట. అందువలన మహాభక్తులారా, ఈ కుమసి క్షేత్రము అంత మహిమ కలిగినటువంటి ప్లేస్. ఎవరైతే గాణగాపురం వస్తారో వాళ్ళంతా కూడా కుమసి క్షేత్రానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇది ఆ ప్లేస్ని, ఆ గుడిని. అలాగే మహాసమాధి అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ సంతతి వాళ్ళు మాకు భోజనాలు కూడా పెట్టారు. మేము టైం కాని టైంలో పాపం వాళ్ళు భోజనం తినే టైంలో మేము వెళితే మాకు మళ్ళీ వండించి వాళ్ళ వంశస్థులు మాకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ వీడియోలో చూడొచ్చు మీరు, 5గురికి భోజనాలు పెట్టారు. కాబట్టి వాళ్ళు ఒక సంకల్పం చేసుకుంటున్నారు, ఒక 1 కోటి రూపాయల వ్యయంతో ఒక పెద్ద దేవాలయం కట్టాలని, అక్కడ ఆ స్మారక చిహ్నంగా ఆ త్రివిక్రమ భారతికి చేయాలని ఏదో ఆ రఘునాథ్ భట్టా గారు సంకల్పించుకున్నారు. అలాగే ఆయన ప్రయత్నాలు, ఆయనకి వెబ్సైట్లు ఉన్నాయి, అలాగే ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. నన్ను రిక్వెస్ట్ చేసి చక్కగా భక్తులందరి యొక్క సహకారంతో కట్టాలి అన్నారు. వారికి సాక్షాత్తు ఆ 700 సంవత్సరాల క్రితం త్రివిక్రమ భారతీ స్వాముల వారు వదిలేసినటువంటి పాదుకలు, అంటే మెత్తగా ఉన్నాయి, నేను పట్టుకొని చూశాను. అది తీసుకొని ఊరూరా వచ్చి వారు పూజలు అవి చేస్తున్నారనమాట. ఇవి కూడా చూపించారు అక్కడ. అలాగే నృసింహ సరస్వతి స్వాముల వారు రోజు అక్కడ ధ్యానం చేసుకునేవారు. ఆ తపోభూమి కూడా, ఆ తపస్సు ప్లేస్ కూడా అక్కడే ఉంది. వాళ్ళు అక్కడే నివసిస్తున్నారనమాట. అక్కడికి మేము వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి చక్కగా ఈ గాణగాపురం వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తుమసి క్షేత్రంలో అక్కలకోట మహారాజ్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ఆ దర్శనాలు చేసుకుంటారు. ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మీరందరూ పొందాలని కోరుకుంటున్నాను. శుభమస్తు.